తలుపులేస్తానంటన్నా. కాళ్ళు పట్టుకుంటాడేమో అన్నా. అన్నా నువ్వు మాత్రం కాంప్రమైజ్ అవుతానా? రేయ్ మాది కిల్లింగ్ బ్యాచ్. కన్విన్స్ అవ్వడాలు కాంప్రమైజ్ అవ్వడాలు మాకుండవు. అన్నా మొత్తం చీకటి అయిపోయిందన్నా. రేయ్ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేయండి రా, పారిపోతాడేమో పట్టుకుందాం. ఇదేంటన్నా లైట్ వెలిగింది కానీ ఎవరు లేరు. అన్నా ఆ గొట్టలు ఇవ్వండి, ఆ లైట్లో నేనే ధర్మాబాయి నుంచుంటాను. ఎందుకురా? ఇవని చెప్తాను. ధర్మాబాయి వచ్చేంత వరకు సరదాగా ఒక గేమ్ ఆడుకుందాం. నేనే ధర్మాబాయి అనుకోండి. ఏంటి నేనే ధర్మాబాయి అనుకోండి, ఎలా నరుకుతారు? వీడు భలే సరదాగా ఉన్నాడు. ఎలా నరుకుతామో చూపించండి రా. అన్నా మీరు చచ్చిపోయాడన్నా. రే ఆడుకుందామని చెప్పి అలా చంపేసావేంట్రా? అదేంటన్నా ప్రతి సినిమాలో ఇదేగా జరిగేది. ఒకడు రే అంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు, ఆడిని హీరో లటక్మని వేస్తాడు. నేను అదే చేశా కదన్నా. మర్డర్ చూస్తానని వచ్చి చేసేసావేంట్రా? నువ్వురా అన్న ఈసారి అరుస్తూ. నాకెందుకో డౌట్ గా ఉందన్న, వాడే ధర్మభాయ్లా ఉన్నాడు. గుడ్ బాయ్, కరెక్ట్ గా గెస్ చేశావు. నేనే బాయ్, ధర్మబాయ్. రక్షణారూపం ధర్మం శిక్షతు సాక్ష్యం ధర్మం క్రమశిక్షణా కర్మ ధర్మం క్షమాభిక్షాకు మూలం ధర్మం. సో సమరావే సో సమరావే సో సమరావే సో మోరే. అన్న నన్ను వదిలే అన్నా. వదిలేస్తా. నువ్వు జీవితంలో చేసిన ఒక మంచి పని చెప్పరా. అన్న ఇంతవరకు ఏం చేయలేదన్నా. నువ్వు వదిలేస్తే చేస్తానన్నా. ఆహా, ఏం చేస్తావు? అది అది మంచి అంటే నేను ఆలోచిస్తున్నావు. నువ్వు ఎప్పటికీ మంచి చేయలేవురా. ఏమైందన్నా? పోరన్ కోసం పోయిన మనోళ్ళందరూ చచ్చిపోయినరా, మనల్ని కూడా చంపేస్తానని మెసేజ్ పెట్టిండ్రా ఆ ధర్మాబాయి. అయితే ఏం చేద్దామన్నా? తిరుగు, వెనకకు తిరుగు. నాకు గుండె దడొస్తుందన్నా. నా గిటకట్లే ఉంది. మీరు విక్కీభాయ్ మనుషులు కదా? రండి లోపల కూర్చొని మాట్లాడుకో. వద్దమ్మా, అది మీ నాన్నగారు పోయారు కదమ్మా, పలకరించిపోదామని వచ్చినాం. మీరు ఆఫీస్ లో లేరని చెప్పేసి మేము వెనకకి వెళ్ళిపోతున్నాం. ఎలాగో వచ్చారు కదా, రండి కాఫీ తగిలిదరు. పలకరింపుల కోసం ఈ మర్యాదలు ఏందమ్మా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తాగుతాంలే. ఉంటామమ్మా, జాగ్రత్త. వస్తాం చెల్లమ్మా. మళ్ళీ తెలుగుగా మేనేజ్ చేసావన్నా? అరే ఈ సంగతి పక్కకు పెట్టరా బై. ముందు కలెక్టర్ భార్య దగ్గరికి పోయిన సంగతి ఏందో జల్దీ ఫోన్ చేయి. సరే అన్నా. మాకు వాట్సాప్ లో ఫోటోలు గిట్ల వచ్చినాయి, వెనక్కి వచ్చేస్తున్నాం. మేడం గారు చాలా మంచోళ్ళు, మాకు కాఫీ తాగిపిచ్చిర్రు, మాతో సెల్ఫీ గిట్ల దిగిర్రు. మరి మీ పరిస్థితి ఏంటి? మేము ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం రా. అన్నా నాకు ఒక డౌట్, వాడు అన్న గిట్ల ఫోటోలు పంపించిండొచ్చా? తెలుసుకుందాం రా, తొందరగా వచ్చాయి. ఏంద్రా మనకు మెసేజ్ వచ్చిన సంగతి అన్నకు చెప్పనీకొస్తే అన్నేంద్ర గిట్లయిపోయిండు. ఏమైందన్నా? మొత్తం సార్ బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని సీజ్ అయిపోయాయి. అందుకే అన్న సాఫ్ట్వేర్ వాళ్ళతోని సినిమా వాళ్ళతోని పెట్టుకోకూడదు.
గుడ్ మార్నింగ్ సార్. వీళ్ళెవరు? మనం ఢిల్లీ నుంచి పిలిపించిన హ్యాకర్ సార్. వాడు చంపేది కిరాతకంగా ఉంది, వాడు ఫాలో అయ్యేది ఇంటెలెక్చువల్ గా ఉంది. ఏం చేయలేకపోతున్నాం. మీరన్నా ఎదుటి చేయండి వాడిని. 1 అవర్ లో వన్ ట్రేస్ అవుట్ చేసి ఏ సర్వర్ నుంచి ఫాలో అవుతున్నాడో తెలుసుకుంటాం సార్. రేయ్, ఆ విక్కీపై ఢిల్లీ నుంచి ఎవరో హ్యాకర్స్ ని రప్పించారంట. ఇంకో 1 అవర్ లో మనం ట్రేస్ చేయొచ్చు. రేయ్, వాళ్ళ విషయాలన్నీ నీకు ఎలా తెలుస్తారా? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. మనం అనుకుంది సాధించాలంటే మనకు అట్లీస్ట్ 4 days టైం కావాలి. వాడు హ్యాకర్స్ మనల్ని పట్టుకునే లోపే ఆ హ్యాకర్స్ ని మనం డైవర్ట్ చేయాలి. ఎలారా? చెప్తా. రే రాహుల్, నట్టడివిలో ఆకలితో వేటాడుతున్న పులి కళ్ళు ఫోటో తీరా. సరే. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టడానికి పైకెగురుతున్న సింహం జూలు తీరా. పొదల మాటన దాగున్న నక్కమోహం తీరా. పొట్టెక్కువ కింగ్ కాంగ్ బొమ్మ తీరా. వీటన్నిటిని కలిపి ఒక కొత్త జంతువుని తయారు చేయాలనా? కాదు, మనిషిని. మనిషినా? ఉమ్. ఓకే, ఐల్ ట్రై. ఇలాంటి ఆకారం ఉన్న మనిషి భూమి మీద ఎక్కడా ఉండడు. మనకు కావాల్సింది కూడా అదే. ఈ ఫోటోని హ్యాకర్స్ కి పంపిద్దాం. వీడి కోసం వాడు వెతుకుతా ఉంటాడు. ఈలోపు వాడి వెనకాల ఉన్న వెదల్ని పట్టుకుంటా వాడు రాయించుకున్న మన కంపెనీని వాడితోనే వెనక్కి రాయిస్తా. ప్లాన్ అదిరిపోయిందిరా. సూపర్ సూపర్ సూపర్. తేజ, పాపం ఈ అమ్మాయి మూగమ్మాయిరా. మాటలు రావని కారణంతో వీళ్ళమ్మ నాన్న రోడ్లో వదిలేశారు. ఇక నుంచి మన ఆశ్రమంలోనే ఉంటుంది. తినకి ఏ బాధ కష్టం రాకుండా నీ చెల్లెల్లా చూసుకోవాలి. అలాగే సార్. తీసుకెళ్ళు. తేజ, ఇంకో 4 రోజుల్లో అంతా మామూలైపోతుంది. నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సార్. మనిషి అన్నాక మంచిగా ఉండాలి, రోడ్లన్నాక క్లీన్ గా ఉండాలి. ఐ హేట్ దిస్. జై స్వచ్ఛ భారత్. ధర్మాబాయి రా. టీ కావాలా కాఫీ కావాలా? ముందు పని కావాలి. నేను ఇప్పుడే ఎర్ర బస్ దిగొచ్చా. ముందు మీ షాప్ క్లీన్ చేస్తా, ఆ తర్వాత టీ తాగుతా. చేయనా? చెయ్యి. రేయ్, అన్నకు ఫోన్ చేయరా. చెప్పరా. అన్నా, ఆ ధర్మాబాయి క్లీనింగ్ అంటూ మా పక్కనే తిరుగుతున్నా. సరిగ్గా చూసారా? చూసామన్నా. ఆ ధర్మాబాయి పాతకాలం పోలీసులు లెక్క కాకి నెక్కరేసుకుని సీరియస్ గా చీపుడుతో తిరుగుతున్నా. వాడిని అర్జెంట్ గా ఇప్పుడే తీసుకురండి. అలాగే అన్నా. ఇదేంటి నాకు గన్స్ పెట్టారేంటి? నువ్వు క్లీన్ చేయాల్సిన ప్లేస్ వేరే ఉంది. గన్స్ తో ఇన్వైట్ చేస్తున్నారంటే పెద్ద పార్టీ అయి ఉంటది. లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఓకే. ధర్మాబాయ్ అంటే వీడా? వీడు కామెడియన్ లా ఉన్నాడు. నాకు పనిచ్చేవాడు ఈడా విలన్లా ఉన్నాడు. ఆగు, ఎందుకు పిలిచారో చెప్పండి. నీ క్లీనింగ్ ఆపేసి మేం చెప్పినట్టు వినాలి. విన్నాను, ఆపను. ఆపటం నా బ్లడ్ లోనే లేదు. 5 ఏళ్లప్పుడు మా అమ్మ చెప్పింది ఈ పని వద్దు నాన్న అని, ఆపల. 10 ఏళ్లప్పుడు మా నాన్న చెప్పాడు, ఆపల. 20 ఏళ్లప్పుడు నేను ప్రేమించిన యువత చెప్పింది, అయినా ఆపల. ప్రేమించిన అమ్మాయిని వదిలేశాను గాని ఈ కాకి నిక్కర మాత్రం వదల్లా. ఏం క్లీన్ చేయాలో చెప్పండి. జనాల కోసం ఇంత చేస్తున్నావు, దీనివల్ల నీకేం వస్తుందిరా? ఆనందం. జనాల ఆరోగ్యమైన ఆనందం. ఇంతకంటే ఏం కావాలరా? ఏయ్, పని కోసం అని పిలిచి గంధిస్తావేంట్రా? నా గురించి నీకు తెలీదు. నా బాడీ చూడకు, వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడు. నిక్కరేసుకున్నాను కదా అని అండర్ ఎస్టిమేట్ చేయకు. నేను తలుచుకుంటే పుష్కరాలు స్టాప్ ఆగిపోతాయి తెలుసా నీకు? నా వెనుక మహాయజ్ఞంలో 12,42,379 మంది పనిచేస్తున్నారు. సిటీలో సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి చార్మినార్ సరౌండింగ్స్ వరకు అన్ని నా ఫింగర్ టిప్స్ లోనే జరుగుతాయి.
నేను చెత్త ఊడ్చాక నిద్రలేచే నీకేం తెలుసురా సిటీ గురించి? నీకు రోడ్ల గురించే తెలుసురా? నాకు రోడ్ల కింద ఉన్న డ్రైనేజీల గురించి కూడా తెలుసురా? వీడి లాంగ్వేజ్ ఏంట్రా అర్థం కావట్లేదు. చెత్త అంటాడు, డ్రైనేజ్ అంటాడు. చంపేట్లా వీడిని. సార్ అతను వదిలేండి సార్. అతని పేరు ధర్మరాజు, రాజమండ్రి కార్పొరేషన్ లో వర్కర్. మనం ట్రేసింగ్ స్టార్ట్ చేసిన 10 నిమిషాల్లోనే ఇతను ఫోటో పెట్టి మనందరినీ డైవర్ట్ చేశాడు సార్. అందుకే మీరు మాట్లాడిన దానికి ఇతను మాట్లాడిన దానికి సింక్ అవ్వట్లేదు. పంపించండ్రా వీడిని. నేను టీ తాగుతుంటే మీ వాళ్ళు తీసుకొచ్చారు. నా టీ డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. తీసుకో.